రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఈ 2-3 రోజులు గడవాలంటే కూడా గడవట్లేదు. తీవ్రమైన తుఫాన్లతో విజయనగరం మొత్తం నీలమట్టం కాగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యులు తీవ్ర దిగ్భ్రాంతిని వెదజల్లడం జరిగింది. అయితే రాష్ట్రంలో చాలామంది ఈ వర్షాలకు మృత్యువాత పోవడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి ఎవరైతే సహాయం కోసం వేచి చూస్తున్నారో వాళ్ళందరినీ మంచి ప్రదేశాలకు తరలించి ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించడం అయితే జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్షతగాత్రులను పరామర్శించి చనిపోయిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున డబ్బు పంపిణీ కార్యక్రమం చేస్తుంది. ఈరోజు ఈ వీడియోలో రేపు ఉదయం 10 గంటలకు అధికారులు మీ ఇంటికి వచ్చి 10,000 ఇస్తారు, ఈ 2 చూపించండి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారైతే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. వరద బాధితులకు ప్రభుత్వం రేపటి నుంచి 10,000 రూపాయల సాయం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంటింటికి అధికారులు వచ్చి ఈ 10,000 రూపాయల సాయంకి సంబంధించిన సర్వే చేస్తారట. అంటే మనం ఆంధ్రప్రదేశ్ వాసులమా కాదా, పక్క రాష్ట్రాల నుంచి వలస వచ్చామా, మనకు సంబంధించిన ఇల్లు అయితే ఇది ఎంతవరకు మునిగిపోయింది, ఆస్తి నష్టం ఎంత, ఇవన్నీ తదితర విషయాలన్నీ పరిశీలించి 10,000 రూపాయల నగదు సహాయాన్ని చేస్తారన్నట్లు సమాచారం అయితే వస్తుంది. అయితే మీరు దీనికోసం ఆధార్ కార్డుని లేకపోతే సంబంధిత ఇంటి రుణపత్రాలను, అదేవిధంగా ఇంటి పత్రాలను లేకపోతే ఇంటి యాజమాన్యానికి సంబంధించిన అర్హత గుర్తింపులను కూడా చూపించాల్సిన అవకాశం అయితే ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్.